మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర పార్ట్ 1. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలా సైలెంట్గా, అది కూడా మిక్స్ టాక్గా తెచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా ఏంటనేది మరోసారి ప్రూఫ్ అయింది. దేవర సినిమాతో వరుసగా ఎన్టీఆర్ ఖాతాలో 7వ హిట్ పడింది. దేవర హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా పార్ట్ 2 మీదే ఉంది. కొరటాల దేవర 2ను ఎప్పుడెప్పుడా సెట్స్ మీదకు తీసుకువెళ్తాడా అని అందరూ ఒక్కటే ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. కొరటాల టీం ఇప్పటికే దేవర 2 ప్రొడక్షన్ పనులు, అలాగే స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆల్రెడీ వార్ 2 ట్రీట్ ఖాయమైంది. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ గ్లింప్స్ లేదని చెప్పేశారు. ఇక ఇప్పుడు మిగిలి ఉంది దేవర 2 మాత్రమే. మరి దేవర నుంచి కూడా ఎలాంటి అప్డేట్ ఉండదని అనుకోవాలి. ఏదేమైనా దేవర 2 విషయంలో కొరటాల చాలా సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో దేవర 2ను సెట్స్ మీదకు వెళ్ళాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవర 2లో చాలా సస్పెన్స్లకు దర్శకుడు కొరటాల శివ ఆన్సర్స్ ఇవ్వనున్నాడు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకి దేవర 2 అప్డేట్ ఇస్తారని సమాచారం. ఆ రోజు ఆయన కూడా బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారని సన్నిహిత వర్గాలు సమాచారం. దేవర 2 చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించబోతున్నారట. ఇది స్టోరీకి సంబంధించి చిన్న అప్డేట్ అయి ఉండొచ్చని తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర డివైడ్ టాక్తో ఆడింది. అయినా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగిటివ్గా వచ్చినా ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ దేవర 2ని పక్కన పెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో దేవర 2 లేనట్లని ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలన్నీ తప్పులు తడక కాబట్టే తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించాడు. దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని, తామే కావాలని కొంత గ్యాప్ తీసుకున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటిన్యూగా కొరటాల కూడా రెండో భాగం మరింత బలంగా ఉంటుందని, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగి కొన్ని నెలలు అవుతుంది. దేవర రిలీజ్ నుంచి కొరటాల రెండో భాగం స్టోరీని పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టోరీకి సంబంధించి ఓ కొలిక్కి రావడంతో తారక్ బర్త్డే డేట్కి అప్డేట్ ఇచ్చే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. దేవర పార్ట్ 1తో 500 కోట్లు కొల్లగొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవర పార్ట్ 2తో ఏకంగా 1000 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దేవర సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ వండర్గా పార్ట్ 2ని తీయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఇక సీక్వెల్లో దేవరతో పాటు వరం, తంగం పాత్రలు పవర్ఫుల్గా ఉంటాయని సమాచారం. ఇక అనిరుద్ధ్ సంగీతం మరో లెవెల్లో ఉంటుందట. మరి దేవర 2 మీద ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.